టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎస్పీ గోశాలకు రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. భూమన వస్తానంటే తన కారులో తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పారు. గోవుల విషయంలో భూమన అసత్యాలు చెప్పడం దారుణమన్నారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారం పక్కదోవ పట్టించడానికి కేవలం రాజకీయ లబ్ధి కోసమే గోసవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భూమన వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో డిమాండ్ చేశారు. మళ్ళీ చెప్తాను, బీ కేర్ఫుల్. రేపు మీరు అందరూ రోడ్ల మీద తిరగాల. ఈ రకంగా ఏందండి తప్పుడు మాటలు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి ఏమంటారు అర్థం కాదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం. నేను కరుణాకర్ రెడ్డి కూడా చాలా చేస్తాడా. రేపు వచ్చి మేము అవసరమైతే మొత్తం 14 ఎమ్మెల్యేలు అందరం వచ్చి కూడా కొండ మీద కూర్చుంటాం. నువ్వు రా, ఓపెన్ ఛాలెంజ్, వచ్చి కూర్చో. ఏం కావాలో బుక్స్ తిరిగాయి, ఎన్నో లెక్కయి, మీ మనుషులు తెచ్చుకో. మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది మొత్తం డేటా తెలుసు కదా. నీ నోట్ల లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు నా గోశాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పగలను. నోట్ల లెక్క మీద చెప్పగలుగుతా. అంటే మీ గోశాలు ఎంతమంది ఉన్నారో ఆరు మీ నోట్ల లెక్క వచ్చి లెక్కేసుకో. కానీ దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తే మంచిది కాదు. నిజంగానే అది మానవత్వాన్ని కూడా అది ఆ రకంగా చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇప్పటికన్నా మీరు చంపలేసుకొని తప్పైపోయిందని చెప్పండి. ఇక్కడికి వదిలేద్దాం. మా వల్ల కూడా ఎవరు మాట్లాడరు. ఏదో నోరు గారు మాట్లాడాను, తప్పైపోయిందని ఒప్పుకో, ఆడికాడికి వదిలేద్దాం. అంతేగాని దీన్ని ఇంకా లాగితే మీ డొంకంతా కదులుతుంది. మీకు చెప్తా ఉన్నాను.